చేస్తున్నావు? ఊరికి ఎప్పుడు వెళ్తున్నారు? ఊరు మేము సస్పెన్స్ చెప్పను. హాయ్ అండి, మేమైతే ఊరు వెళ్తున్నాం కానీ మాకు సిగ్గేస్తుందండి. ఇయర్ లో 1-2 టైమ్స్ అయితే వెళ్తున్నాము. అండమానం ఊరు వెళ్ళాలంటే మాట్లాడి వెళ్ళిన 1 lakh కావాలి. పిల్లల స్టడీ నెక్స్ట్ మాకు కొంచెం కష్టంగా ఉంది ఇంట్లో, కానీ తప్పదు కదా, వెళ్ళాలి. ఊర్లో పనులు ఉన్నాయి, అందుకేనండి మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను కానీ కావడం లేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి బాబుకి మా ఆయనకి రండి అన్ని రెడీ చేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టి బాబు స్కూల్ పంపించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 8 o'clock కింద వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా చేయాలి అనుకుంటుంటాను. ఇంట్లో పనులన్నీ చేసేటప్పటికైతే చాలా టైర్డ్ అయిపోతుంటాను. నాకు అసలు మూడు ఉండట్లేదు చేయడానికి. కాకపోతే రోజు బ్లాగ్స్ పెట్టాలి కాబట్టి ఒకటి 2 నాకు ఒకసారి 3 కూడా పెడతాను షార్ట్స్ లో. ఎలాగో ఒక టైం చూసుకొని, అంతేగాని పని లేకుండా మాత్రం ఏం చేయనండి. మా ఆయనకి మా బాబుకి అయితే ఇబ్బంది చేసేది అసలే ఏం చేయను. ఇప్పుడైతే ఊరికి వెళ్తాను కాబట్టి ఇంకా బిజీ అయిపోతున్నాను ఇంట్లో పనులకి. ఫస్ట్ అవన్నీ తీసి ఉంచుంటాను కాబట్టి ఫోన్లో మధ్య మధ్యన షార్ట్స్లో పెడుతున్నానండి. అంతేగాని ఈ మధ్యన అయితే ఏం తీయలేదు నేను, ఎందుకంటే ఇంట్లో పనులు ఎక్కువైపోతున్నాయి అన్ని. అదే కదా, ఇప్పుడు రోజుకి ఇప్పుడు 3 రోజుల నుండి అయితే అన్ని క్లీన్ చేసేసి డబ్బాల్లోన అన్ని ఏంటంటారు బకెట్ అన్నింటిలో పెట్టుకుని వెళ్తున్నాను. అన్ని చూపించడానికి నవ్వుతారు, అందుకే నేను చూపించట్లేదు. అన్ని మనం మంచి చేసుకుని ఊరు వెళ్ళిపోయామనుకో, వచ్చిన వెంటనే బాగా క్లీన్ చేసేసి సామాన్లన్నీ పేర్చుకోవచ్చు, హాయిగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చేస్తాము కదా, ఏదైనా పట్టుకొని వెళ్ళాలి, వెళ్ళకపోతే కాదు. అలాగని ఉండలేను కూడా, ఏం చేస్తాము. అందుకోసమే ఈరోజు ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను, ఏం తీయడం లేదు. ఎప్పుడు వీడియోస్ మంచి చేయడం ఉంది, బాబు కూడా ఉండట్లేదు. బాబు ఉదయం వెళ్ళిపోతున్నాడు, నైట్ వస్తున్నాడు, నైట్ మళ్ళీ ట్యూషన్ అన్నీ వాడు స్టడీలో బిజీ అయిపోతున్నాడు. వాడికి ఏం చెప్పినా తిప్పుతున్నాడు, అంటున్నాడు. ఎందుకు ఇబ్బంది చేయాలి, మా ఆయన పడే కళ్ళు అంటారు. అందుకే మూసుకొని ఉండిపోతున్నాను, ఏం చేయట్లేదు. ఏదో వస్తారని లేకపోతే రావాలని కాదు, నాకు మైండ్ రిలీఫ్ ఉంది. ఇలా చేసుకుని వెళ్ళిపోతుంటే ఏ టెన్షన్ లేదు, హాయిగా ఉన్నాను. మనసు ఎక్దం ప్రశాంతంగా ఉంది, ఎక్దం మంచి ఆనందం కన్నా ఖుషి కన్నా డబ్బులకి ఏముంది. డబ్బులు అంతా కొంత కావాలనుకోండి, కానీ ఎక్దం మైండ్ రిలీఫ్ ఉంది, హాయిగా ఉంది, ఏ టెన్షన్ లేదు, హాయిగా హ్యాపీగా ఉన్నాను. అది చాలు నాకు. వీలైతే ఊరు వెళ్తే అక్కడ వీలైతే షార్ట్స్ వీడియోస్ పెట్టడానికి చూస్తాను, లేకపోతే లేదు పెడతాను. ఎందుకంటే పెడతాను, మా అమ్మ చెల్లి నాన్న అంతా ఉంటారు కదా, వీళ్ళు చూసుకొని పెడతాను. నాన్న తెలిసి పెడతారేమో అదొక భయం వేస్తుంది. నాన్న తెలియకుండా ఎలాగోలాగా చేసి పెడతానండి, చూడండి సరేనా. కానీ ఊరికి మాత్రం సస్పెన్స్. ఎప్పుడు వెళ్తానో చెప్పను.